guys, welcome to my channel Key Ideas and Vlogs. అందరూ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నాము. మీరు అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో నేను ప్రెగ్నెన్సీ సిరీస్ చేస్తున్నాను. ఇదైతే ఎపిసోడ్ 6 1 to 5 లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటే క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. సో ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను. సో ఒకసారి మీకు కుదిరిన చెక్ చేయండి. సో ఈరోజు అయితే నా టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది డౌట్ ఉండేది టిఫా స్కాన్ అసలు ఎందుకు చేయించుకోవాలని చెప్పేసి. సో మనం కంపల్సరీ టిఫా స్కాన్ చేయించుకోవాలంటే కొంతమంది ఎన్టీ స్కిప్ చేస్తారు, అందరూ చేయించుకుంటారు. రూల్ లేదు ఎన్టీ అయితే మాత్రం టిఫా అయితే కంపల్సరీ అందరూ చేయించుకోవాలి. సో మన టిఫా స్కాన్ చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మన బేబీ పార్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూస్తారు. ఫస్ట్ థింగ్ అయితే బేబీ గ్రోతింగ్, బేబీ ఎదుగుదల కూడా చూస్తారు. సో మన వాళ్ళు చూడటం మనకు చూపిస్తారు బేబీ పార్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, పొజిషన్లో లేవా అంటే మొత్తం ఏర్పడుతున్నాయా లేవా అని చెప్పి చూస్తారు. సో ఖచ్చితంగా అయితే టిఫా స్కాన్ చేయించుకోవాలి. సో టిఫా స్కాన్కి మనం ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు, ఫుల్ బ్లాడర్తో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫుల్ బ్లాడర్ అంటే కడుపు నిండా వాటర్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా మనం రెగ్యులర్ స్కాన్ ఎట్లా చేస్తారో సేమ్ అట్లాగే చేస్తారు. బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అంటే ఎక్కువ మొత్తం చూపిస్తారు కాబట్టి మనకి లోపల బేబీ హార్ట్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ కానుంచి హార్ట్ రేట్ ఎట్లా వస్తుంది ఏంటి మొత్తం చూపిస్తారు కాబట్టి కొంచెం టైం టేకన్ తీసుకునేది. ఒక 40 minutes 1 hour అయితే కంపల్సరీ స్కాన్ అయితే పడుతుంది. టైమింగ్ అయితే మాత్రం టిఫా స్కాన్ అనేది ప్రతి ఒక్క ఉమెన్ అయితే చేయించుకోవాలి, ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం. సో మేనరికాలు అనే వాళ్ళే కాదు, అందరూ చేయించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బేబీని అబ్జర్వ్ చేస్తారు. సో ఎందుకంటే ఒక్కొరికి ఉన్నట్లు ఇంకొకరికి ఉండదు. సో ఏవైనా సమ్ ప్రాబ్లం ఉంటే ముందులే క్లియర్ చేసుకోవచ్చు కాబట్టి. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ ఉమెన్కి అయితే టిఫా స్కాన్ అయితే కంపల్సరీ రిఫర్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే మన టిఫా స్కాన్ వల్ల యూజెస్ మనకి ఉమ్మనీరు ఎంత ఉంది అంటే 4th month కన్నా 5th month ఇంకా మనకు మంచి పడుతూ ఉంది. ఉమ్మనీరు కొంతమంది తగ్గుతుండేది, కొంతమంది పెరుగుతూ ఉండేది. సో దాన్ని బట్టి మనకు ఉమ్మనీరు ఎంత ఉంది, ప్రజెంట్ ఆ పొజిషన్ ఎలా ఉందని చెప్పేసి చూస్తారు టిఫా స్కాన్లో. నాకైతే 6th 5th month దాకా 6th 7th month దాకా కూడా ప్లెజెంట్ ఆ పొజిషన్ అయితే కిందకు ఉంది. కొంతమంది అనుకుంటారు ప్లెజెంట్ ఆ పొజిషన్ బట్టి బేబీ బాయ్ బేబీ గలా చెప్పొచ్చు అని చెప్పేసి. అసలు అదేం ఉండదా అండి. సో అవన్నీ జస్ట్ ఊరికి అనుకుంటాం, ఎవరికో ఒకరికి అలా అనిపిస్తుంది. ఒకరికి ఇప్పుడు ప్లెజెంట్ కిందకు ఉన్న వాళ్ళకి బేబీ బాయ్ పుడితే ప్లెజెంట్ కిందకు ఉన్న అందరూ బేబీ బాయ్ పుట్టుతారు అనేసి రూల్ ఎక్కడా లేదు. ఇది జస్ట్ మనకి స్కాన్లో డాక్టర్స్ వాళ్ళు చూసి మనకి క్లారిటీగా చెప్తే మీకు బేబీ బాయ్ బేబీ కావాలని చెప్పేసి చెప్తేనే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. మన స్కాన్ రిపోర్ట్స్ చూపించి XYలు XXలు అసలు అదేం లేదు. అదేనే నాకైతే నమ్మబుద్ధి కాదు. స్ట్రెస్ఫుల్ అయితే నేను నమ్మను. జస్ట్ స్కాన్లో తెలిసి మనకి బేబీ బాయ్ బేబీ గర్ల్ జనరల్ రివీల్ చేస్తే తప్పక. సో మిగతా అన్నీ నార్మల్, మన జస్ట్ నమ్మకం అంతే, అంతకుమించి ఏం లేదని చెప్పొచ్చు. నేనైతే నా ఒపీనియన్ అయితే అది. నా టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో టిఫా స్కాన్ అంటే మనం చాలా రకాలుగా అన్ని విధాలుగా వింటూ ఉంటాం కదా. సో నేను అట్లాగే భయపడుతూ టెన్షన్ పడుతూ వెళ్ళాను హాస్పిటల్కి. అయితే నేను ఫస్ట్ 1 month ముందు నుంచే ప్రిపేర్ అయ్యి వెళ్ళాను బ్రెయిన్ మొత్తము. సో ఎందుకని టిఫా స్కాన్ అంటే మనకి 1 day అయిపోతుంది, 1/2 hourలో అయిపోతుంది, ఎవరు కన్ఫర్మ్ చేసి చెప్పలేరు కదా. సో నేను అట్లాగే, మాకంటే కొంచెం లాంగ్ జర్నీ ఉంది, ఒక 1.5 hours జర్నీ కదా, లోకల్ కూడా కాదు. ఒకవేళ నాకు 1 day మొత్తం పడితే ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్పి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉండేది నా బ్రెయిన్లో అప్పుడైతే. టిఫా స్కాన్ అయితే 18 to 23 weeksలో చేస్తారు నార్మల్గా. సో నేనైతే 6th monthలో చేయించుకున్నాను. 5th monthలో స్కాన్ అయితే చేయించుకోలేదు నేనేమి. సో నాకు 5th monthలో బ్లడ్ టెస్ట్లు రాశారు. నార్మల్గా చేస్తారు కదా, షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్లు అవి, థైరాయిడ్ అవి. సో అట్లా నార్మల్గా చేశారు. సో అన్నీ నార్మలే. సో నాకు 6th monthలో టిఫా స్కాన్ చేయించుకున్నాను. నేను టిఫా స్కాన్ 22 weeks చేయించుకున్నాను. 18 to 23 weeksలో టిఫా స్కాన్ చేయించుకోవాలంటారు కదా. సో నేనైతే 22 weeks చేయించుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను భయపడుతూనే వెళ్ళాను లోపలికి కూడా, స్కాన్లోకి కూడా. సో తొందరగా అయిపోతే బాగుండు, బేబీ కొంచెం మంచిగా కోఆపరేట్ చేస్తే మంచిగా ఉంటుంది అది అని చెప్పేసి. సో స్కాన్కి వెళ్ళే ముందు స్వీట్ తీసుకుని వెళ్ళాను, అంటే మంచిగా మూమెంట్స్ కదులుతూ ఉండిద్ది. సో అప్పుడు వాళ్ళు స్కాన్ చేసే డాక్టర్స్ కూడా మంచిగా అన్నీ చూడగలుగుతారు, మనకి చూపించగలుగుతారని చెప్పేసి. సో మెయిన్ థింగ్ అయితే టిఫా స్కాన్కి అయితే నేను కిషోర్ని కూడా తీసుకెళ్ళాను స్కాన్ రూమ్లోకి. పెద్ద స్కాన్ అంటే టిఫా స్కాన్ లెక్కలో ఉంటుంది కదా. సో ఇంకా ఏ స్కాన్స్కి అలౌ చేయరు అనుకుంటా మేబీ. సో టిఫా స్కాన్కి అడిగితే ఓకే అలా తీసుకురావచ్చు అని చెప్పారు. ముందే కనుక్కున్నాను నేను. సో కిషోర్ ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చి నా కోసం టిఫా స్కాన్కి వచ్చాడు. సో మనం అంటే ప్రతి స్కాన్ మంత్లీ బేబీని చూస్తూ ఉంటాం, జెంట్స్ చూడలేరు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి సో నేనైతే కిషోర్ని తీసుకెళ్ళాను స్కాన్ రూమ్లోకి, వాళ్ళ బేబీని చూసుకుంటాడని చెప్పేసి ఫస్ట్. సో నేనైతే ప్రిపేర్ అయ్యి వెళ్ళాను, బేబీ మంచిగా మూమెంట్స్ అన్నీ ఇస్తూ వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఒకే పొజిషన్ లేకుండా తిరుగుతూ ఉంటే బాగుండు అనేసి. సో నాకు అప్పటికి నా మూమెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో నాకు మూమెంట్స్ అయితే 6th month
నాకు మూమెంట్స్ అయితే 5th మంత్ ఎండింగ్కి స్టార్ట్ అయిపోయాయి. సో కొంతమందికి లేట్గా మూమెంట్స్ అయితే అవుతూ ఉంటాయి. సో వాటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది 4th మంత్, కొంతమంది 5th, 6th, 7thలో వచ్చే వాళ్ళకి కూడా ఉంటుంది. సో ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన స్కాన్లోకి వెళ్తే ఎలాగో మన బేబీ లోపల మూమెంట్స్ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం లేదు. సో అట్లా మేము స్కాన్ రూమ్లోకి వెళ్ళిపోయాము. బేబీ మూమెంట్స్ ఫస్ట్ అయితే బాల్ తిరిగి కొనుక్కుంది పొజిషన్ అయితే. ఓకే, బేబీ మూమెంట్స్ అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ మొత్తం చూపిస్తున్నారు మాకు కూడా క్లారిటీగా. బేబీ ఐస్, లెగ్స్, ఇయర్, నోస్, అన్నీ, మౌత్ అన్నీ చూపిస్తూ ఉన్నారు. కిషోర్ కూడా చూపిస్తూ ఉన్నారు. లోపల హార్ట్ అన్నీ, అసలు లంగ్స్ అన్నీ, ప్రతి ఒక్క చిటికి వెళ్తూ సహా చూపిస్తున్నారు. సో మాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఆ రోజు అయితే. సో నాకైతే మాత్రం ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. గాడ్ గ్రేస్ 40 minutes పట్టేసింది అంతే. సో 40 minutes కూడా బేబీ నార్మల్గా చూపిస్తూ ఉంది అంతే. బేబీ ఇంకా బేబీ పొజిషన్ ఇట్లా కదిలిస్తుంటే బేబీ పొజిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంది. ఓకే అమ్మ మంచిగా అయిపోయింది. 40 minutesకి, లేకపోతే 1 hour 2-3 hours అంటే మనం వెయిట్ చేయలేం కదా స్కాన్ కోసమే అని చెప్పేసి నాకు హ్యాపీగా అయిపోయింది అనిపించింది. సో కొంతమందికి అయితే 1 day 2 days కూడా పడుతుందంట. సో అదైతే లేకుండా అయిపోయింది. మంచిగా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం. బేబీ ఆ రోజైతే మంచిగా కోఆపరేట్ చేసిందని చెప్పుకోవాలి. సో ఇదైతే నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అండి. సో ఇక్కడ నాకు బెడ్ రెస్ట్ అని రాశారు, ప్రజెంట్ పొజిషన్ కిందకు ఉంది కాబట్టి. సో అవైతే ఇప్పుడు నేను జస్ట్ చెప్తాను, నేనైతే చూపించట్లేదు. ఎందుకంటే సో బేబీ బయటికి రాకుండా బేబీ స్కాన్ రిపోర్ట్స్ చూపించడం నాకైతే ఇష్టం లేదు. సో అవి కొంచెం పర్సనల్ కదా. సో అందుకని చెప్పి నేనైతే స్కాన్ రిపోర్ట్స్ ఏమి చూపించట్లేదు. జస్ట్ నేను నార్మల్గా నాకు ఏమొచ్చిందని చెప్పి మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ర్యాండమ్ చదువుతున్నాను. సో స్కాన్ అయితే చూపించట్లేదు నేను. సో ఇక్కడ మనకు నార్మల్గా ఫస్ట్ స్కాన్ నుంచి చూస్తూ ఉంటే, సో ఫస్ట్ మనకి ఇచ్చేదైతే మన పేర్లు, మన పొట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేసి ఇస్తాడు కదా. సో సింగిల్ అనేసి ఇచ్చేసాడు, జస్ట్ నార్మల్ చెప్తున్నాను నేను. సో సెకండ్కి వస్తే ప్రజెంటేషన్ ఇచ్చాడు. సో ప్రజెంటేషన్ అంటే పొజిషన్, అంటే లోపల బేబీ ఎట్లుంది ఏంటి ఆ పొజిషన్ అనేది ప్రజెంటేషన్ అంటే. సో హెడ్ కిందకు ఉంది అనేసి, సో లెగ్స్ పైకి ఉన్నట్లు. కొంతమంది బీచ్ అని ఇస్తారు. సో బీచ్ అంటే పైన హెడ్ ఉన్నట్లు, కింద లెగ్స్ ఉన్నట్లు. వేరియబుల్ అంటే మనకి స్కాన్ చేసే టైం బేబీ ఒకే పొజిషన్లో లేదు, తిరుగుతూ ఉంది అనేసి దాని అర్థం. సో మనకి ఒక్కొక్క స్కాన్కి వెళ్తే ఒక్కొక్క పొజిషన్ అయితే పడుతూ ఉంటుంది. సో దానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో మనకి ఎందుకంటే స్కాన్కి వెళ్ళే కొద్దీ ఒకే పొజిషన్లో అయితే బేబీ ఉండదు కదా. సో మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా పడుతూ ఉంటుంది. సో ప్లజెంట్ అయితే ఈ పోస్టర్ అండ్ అప్పర్ టు లో లైనింగ్ అని ఇచ్చాడు. సో నాకైతే లో లైనింగ్ ప్లజెంటా. సో ఇక్కడ బెడ్ రెస్ట్ అని కూడా రాసాను, చూపించాను కదా. సో బెడ్ రెస్ట్ నేనైతే ఒక 3 months బెడ్ రెస్ట్లో ఉన్న. ప్లజెంటా కిందకు ఉంది కాబట్టి. సో నేను ప్లజెంటా కిందకుంటే ఏం చేయాలనేసి, మాయ కిందకున్నప్పుడు ఎలా తీసుకోవాలి జాగ్రత్తలను ఒక వీడియో కూడా చేశాను. సో అది ఎవరైనా చూస్తుండకపోతే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు ఎట్లుందని చెప్పేసి. సో నాకు ఇక్కడైతే ఉమ్మనీరు ఇంత ఉందని మెన్షన్ అయితే చేయలేదు, జస్ట్ నార్మల్గా ఎడిక్విట్ అని ఇచ్చాడు. సో ఎడిక్విట్ అని నార్మల్గా ఉన్నట్లు అనేసి మెన్షను. సో ఫీటల్ మూమెంట్స్ ఆర్ సీన్ అంటే బేబీ మూమెంట్స్ మొత్తం చూసాము అని ఇచ్చాడు. క్యారెడ్ యాక్టివిటీ ప్రజెంట్ అని ఇచ్చాడు. సో బేబీ హార్ట్ రేట్ కూడా కనిపించింది అని ఇచ్చాడు. ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి నాకు 151 BPM అని ఉంది. సో ఇక్కడ BPM రాలేదు, BTCS వచ్చింది, సంథింగ్ BTS వచ్చింది. రివెక్స్ అయితే 3.7 cm అని ఇచ్చాడు. సో కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కోలా పడవచ్చు. నాకు ఇంటర్నల్ క్లోజ్ అని ఇచ్చాడు. సో ఇంటర్నల్ క్లోజ్ అని ఇస్తే నార్మల్గా ఉన్నట్లే కదా. సో నాకైతే ఇక్కడ నార్మల్గా ఉన్నట్లు ఇచ్చేసాడు. ఫీటల్ వెయిట్ వచ్చేసి 472 ఉంది. నేను 22 weeks స్కాన్ చేయించాను కదా 6th monthలో ఫస్ట్లో. సో అప్పుడైతే బేబీ వెయిట్ 472 grams ఉంది. ఫుట్ లెంత్ అయితే 3.7 cm ఇచ్చాడు. సో TCD 2.1 cm. మనకి అన్ని పర్టికులర్గా డాక్టర్కి అయితే అర్థమవుతుంది, మనకైతే అర్థం కాదు కదా. సో జస్ట్ నేను ర్యాండమ్గా చెప్తున్నాను మీ అందరికీ ఇవన్నీ. సో నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదా, ఫస్ట్ బేబీ కాబట్టి నాకు తెలిసింది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మనకైతే మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉన్నాయి ఇక్కడ మనకి ఇంప్రెషన్లో అయితే మెన్షన్ చేస్తాడు. సో నాకైతే మెన్షన్ చేయలేదు ఇక్కడ. సో లో లైనింగ్ ప్రజెంట్ అని మెన్షన్ చేశాడు జస్ట్ లో లైనింగ్ ప్రజెంట్ అప్పుడే మెన్షన్ చేశాడు, అంతకుమించి ఏం లేదు. ఉమ్మనీరు అంతా మంచిగా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, బేబీ మంచిగా ఉందని చెప్పేసి రాశాడు ఇక్కడ అంతే. ఇంకా బేబీ స్కాన్ రిపోర్ట్స్ జస్ట్ స్కాన్ చేశారు కదా బేబీ, అట్లా స్కాన్ చేశారు అంతే జస్ట్. అన్నీ ఇంకా మనకి స్కాన్ రిపోర్ట్స్లో కూడా అన్ని బేబీ లెగ్స్ కానించి అన్నీ ఇచ్చాడు. హార్ట్ రేటు, హార్ట్ బీట్వి, బేబీ హ్యాండ్, బ్రెయిన్, సో అన్నీ చూపించారు. సో నాజిల్ బోను, బేబీ బ్యాక్ సైడ్ బోను, ఉమ్మనీరు, ప్లెజెంటా పొజిషన్, ఇవన్నీ మనకు చూపిస్తారు టిఫా స్కాన్లో. సో కంపల్సరీ అందరూ అయితే టిఫా స్కాన్ అయితే చేయించుకోవాలండి. ఎందుకంటే మనం
బేబీ ఫస్ట్ హెల్దీగా ఉందా లేదా తెలుసుకోవాలంటే మన మూమెంట్స్ వస్తే సరిపోదు కదా, బేబీ హెల్దీగా ఉన్నట్టు రీజన్ కాదు కదా. సో బేబీ అంతా మంచిగా ఉందా లేకపోతే ఏదైనా లోపాలతో ఉందని తెలుసుకుంటే బెటర్. అంటే తెలుసుకొని మనం ముందే జాగ్రత్త పడి మెడిసిన్స్ ఏమి యూజ్ చేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి అందరికి రిఫర్ చేస్తారు టిఫా స్కాన్ అనేసి. సో ఇదని నా టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్. సో నేనైతే నాకు తెలిసింది చెప్పాను. సో నేను కూడా జస్ట్ నార్మల్గా అన్నీ తెలుసుకొని వెళ్తాం కదా మన స్కాన్ ముందు రోజే. సో నేను అట్లా తెలుసుకొని ఇవన్నీ చూసుకొని ఉన్నదే మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు దాకా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.